వ్లాగ్ ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి పెంకుటిల్లుల గురించి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు కామెంట్ చేయడం ఇష్టం లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం కామెంట్ చేస్తాం మాకు ఎందుకులే అని అనుకుంటే మాత్రం హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించే బ్లాగ్ ఏంటంటే పెంకుటిల్లులు ఎలా ఉంటాయో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే సిటీలో పెంకుటిల్లు అనేవి ఉండవన్నమాట. సో పెంకుటిల్లుల గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, పెంకుటిల్లులు ఎలా వాటికి రిపేర్ వస్తే ఎలా రిపేర్ చేస్తారు, పెంకుల పైన ఎలా కప్పుతారు అనేది మీకు ఈ వ్లాగ్లో నేనైతే చూపించబోతున్నాను అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పెంకుటిల్లులు ఎలా కప్పుతారు అనే వ్లాగ్ అయితే మీరు చూసేయండి, స్కిప్ మాత్రం చేయకండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు పెంకుటిల్లు అనమాట. సో పెంకులకి రిపేర్ చేస్తారంటే పెంకులకి రిపేర్ చేయడం కాదు, పగిలిన పెంకుల్ని తీసేసి మళ్ళీ ఎలా కప్పుతారనేది నేను మీకైతే చూపించబోతున్నాను. మళ్ళీ మీరు డౌట్ అనుకోవచ్చు పెంకులకి రిపేర్ ఏంటని. సో ఇప్పుడైతే మా ఇంటి పైకి ఎక్కేసి పైన కవర్ అయితే తీసేస్తున్నారనమాట. మేము ఆ కవర్ ఎందుకు కప్పాము అని అంటే, మా ఇంటి పక్కన తాటి చెట్లు ఉండేవి. సో మీకు తాటి చెట్లు అయితే తెలిసే ఉంటుంది, తాటికాయలు కాస్తాయి, ముంజకాయలు కాస్తాయి అండ్ వాటికి కళ్ళు కూడా కాస్తుంది అనమాట. సో ఆ కళ్ళు కాసే చెట్టు ఉంది కదా, సో ఆ చెట్టు మీద ఉన్న ముంజలన్నీ వర్షాకాలంలో గాలిదుమారానికి ఇంటి మీద పడినప్పుడు ఆ ఇంటి మీద పడ్డ పెంకుల మీద పడితే ఆ పెంకులు అనేటివి పగిలిపోయాయి అనమాట. సో ఆ పగిలిపోయిన పెంకులు అనేటివి ఇప్పుడు మేము తీసేసి మంచిగా ఉన్న పెంకులు పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త పెంకులు వేస్తామన్నమాట. సో కవర్ ఎందుకు కప్పానంటే, ఆ పగిలిన పెంకుల వల్ల వర్షాకాలంలో వాటర్ అనేవి లోపలికి రాకుండా, లోపల పడకుండా కవర్ అనేది కప్పామన్నమాట. సో ఆ కవర్ కప్పినా కానీ ప్రయోజనం ఏం లేదు, ఆ కవర్ కూడా చినిగిపోయింది. సో అందుకని మళ్ళీ కొత్తగా కప్పాలని చెప్పేసి ఆ పెంకులన్నీ క్లియర్ చేస్తున్నారు మా ఆంటీ వాళ్ళు అనమాట. సో ఎండలో వాళ్ళు ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ పెంకులు తీయాలి, మళ్ళీ ఆ పెంకుల మీద ఉన్న మట్టి ఉంది కదా, ఆ మట్టి కూడా క్లియర్ చేయాలన్నమాట. చాలా కష్టం. వాళ్ళైతే మార్నింగ్ ఎక్కారు. సో మార్నింగ్ ఎక్కినా కానీ ఆ ఎండ ఇంకా మామూలుగా కొట్టట్లేదు అసలు. ఎండాకాలంలో పని చేయడం అంటే చాలా కష్టం. అండ్ ఎండాకాలంలో పని చేసే వాళ్ళని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. మనం ఒక్క 5 మినిట్స్ ఇట్లా బయటికి వెళ్తేనే మనకి అమ్మో ఎండ అని అనుకుంటాం, కానీ ఎండలో పని చేసే వాళ్ళ కష్టం అయితే మనకి రాకూడదు, చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇప్పుడైతే మా ఆంటీ వాళ్ళు ఇద్దరు పైకి ఎక్కి ఆ పెంకులన్నీ క్లియర్ చేస్తున్నారు. అలాగే మా స్వామి కూడా మాల వేసుకున్నారు. ఆ మాల వేసుకుని కూడా ఆయన పైకెక్కి ఆ పెంకులు అనేవి తీస్తున్నారు అనమాట. సో ఇంకా పెంకులు అనేవి చాలా క్లియర్ చేయాలి, చాలా టైం కూడా పడుతుంది అవి క్లియర్ చేయడానికి కూడా.
ఒక పక్క క్లీన్ అయిపోతుంది. సో, వాళ్ళందరూ తీసేస్తున్నారనమాట. పెంకులనేటివి పగిలినయి తీసేసి, మంచిగా ఉన్న పెంకులను పక్కన పెట్టేసుకున్నారు కదా! అండ్ ఇంకొక వైపయితే ఉంది. ఇంకో వైపు ఎక్కువ ఎంత టైం పట్టదు మనకి. ఎందుకంటే అటు పెంకులేమి ఎక్కువ పగలలేదు కాబట్టి తొందరగా తీసేసుకోవచ్చు. సో, వాళ్ళు ఎండలో చాలా కష్టపడ్డారు అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళందరూ. సో, చాలా పని చేస్తారు ఎండలో. చాలా తినకుండా వాళ్ళు పైకెక్కారనమాట. అండ్ ఆ తర్వాత మాకు వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. చూడండి మట్టంతా ఎలా పడిపోయిందో కింద. సో, అదంతా మేమిద్దరమే క్లీన్ చేసుకున్నాము. నేను, మా మమ్మీ. మాకు చాలా టైం పట్టింది. ఈవినింగ్ 6 అయిందనమాట. వాళ్ళు తీయడం ఒక ఎత్తు, మేము ఆ ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తు. అండ్ ఎర్రమట్టి అంటే మామూలుగా ఉండదండి. మనకి చూడ్డానికి అలా ఉంటుంది. కానీ మాకు అదంతా తీసేసరికి వామ్మో! బాడీ పెయిన్స్ వచ్చేసాయన్నమాట. మేమిద్దరమే చేసుకోవాలి కదా! అండ్ మా మమ్మీ బూజుకర్రతో మొత్తం మట్టి ఏమన్నా ఉందా పైన అనేది మొత్తం క్లీన్ చేస్తూ ఉంది. అండ్ ఆ తర్వాత ఇంట్లో పడ్డ మట్టి కూడా మేము సెల్ఫ్‌లు కానీ, పడ్డ బట్టల మీద కానీ, ఇంకా ఉంటాయి కదా వస్తువులు, వాటి మీద కూడా మేము దులిపేసుకొని క్లీన్ చేసుకున్నాము. అండ్ ఇది వాళ్ళు ఒక 1 డేనే కాదు, ఇంకా సెకండ్ డే కూడా ఉంది. సో, ఒకరోజు ఏంటంటే వాళ్ళు పెంకులన్నీ తీసేసి మట్టంతా తీసేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ పెంకులు ఎలా కప్పుతారు ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో నేను చూపిస్తాను. సో, మీరు ఆ వ్లాగ్ కూడా చూసేయండి. సో, ఇప్పుడైతే మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి పెంకుటిల్లుల గురించి అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు కామెంట్ చేయడం ఇష్టం లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం కామెంట్ చేస్తాం మాకెందుకులే అని అనుకుంటే మాత్రం మీరు ప్లీజ్ లైక్ అయినా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ మీకు ఒకటే చెప్తున్నాను, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఒకవేళ నా వ్లాగ్లో మీకు ఏమైనా నచ్చలేదు, మీరు ఇలా కాదు ఇలా చేయండి అని ఏదైనా సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటే ప్లీజ్ మై సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి. సో, నేను ట్రై చేస్తాను. సో, నేనైతే ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. సో, మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి.